ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామమైన నారావారిపల్లి ప్రజలతో కలిసి ఘనంగా చేసుకుంటారు. ఇందులో భాగంగా నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించనున్నారు. అనంతరం నారావారిపల్లిలో వెలిసిన గ్రామ దేవత నాగులమ్మ పుట్ట వద్ద సీఎం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమైకమవుతూ వారి యోగక్షేమాలు చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. నేటి మధ్యాహ్నం పర్యటన ముగింపు దశకు చేరుకునుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయ మరియు అభివృద్ధి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. మీడియా సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా గ్రామంలో మరియు హెలిప్యాడ్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేటటువంటి తన సొంత గ్రామం ఏదైతే ఉందో నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను గత 2 రోజుల నుంచి కుటుంబ సభ్యుల మధ్య గడిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులతో కలిసి ఏదైతే సంక్రాంతి వేడుకల్లో జరిగేటటువంటి ఆనవాయితీగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామంలో ఉండేటువంటి గ్రామదేవత ఎవరైతే ఉన్నారో నాగులమ్మ పుట్ట వద్ద కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈ పండుగ వాతావరణంలో గత 2 రోజుల పాటు కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులతో జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ పర్యటన ఏదైతే ఉందో అందులో గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాలతో పాటు వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే వినతులు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే వినతి పత్రాల రూపంలో అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రికి ఎవరైతే ఉన్నారో లోకేష్ కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఆ ప్రజా దర్బార్తో పాటు అలాగే సంక్రాంతి వేడుకలను కూడా ఈ 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మధ్యాహ్నం కార్యక్రమాల అనంతరం ముగించుకొని ఉండవల్లికి విజయవాడకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మీడియా సమావేశంలో ప్రస్తుతం జరిగేటటువంటి రాజకీయ అలాగే అభివృద్ధి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 2 సంవత్సరాలతో రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అలాగే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ మీడియా సమావేశంలో సంక్రాంతి పండుగ రోజు ముగింపు కార్యక్రమంలో జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే వచ్చినటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా మీడియా సమావేశంలో క్షుణ్ణంగా వివరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి అనంతరం అంటే మీడియా సమావేశం ముగించుకొని వెళ్ళేటటువంటి ఉండవల్లికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే అటు భద్రతను నారావారిపల్లెలో పోలీసు భద్రతను ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీ భద్రత మధ్య హెలిప్యాడ్ వద్ద ఎవరైతే సంబంధిత భద్రతకు సంబంధించిన అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా హెలిప్యాడ్ వద్ద కావచ్చు, అలాగే మీడియా సమావేశం వద్ద కూడా భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సంవత్సరం జరిగేటువంటి సంక్రాంతి వేడుకలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, అలాగే ప్రజలకు ఆ తర్వాత జరిగేటటువంటి అంటే ఫ్యూచర్ లో జరిగేటటువంటి అభివృద్ధిని కావచ్చు, ఫ్యూచర్ లో ప్రతి కుటుంబానికి ఆ ఏదైతే ఈ ఏఐ కావచ్చు, మిగతా వచ్చినటువంటి పెట్టుబడులతో కావచ్చు, ఒక అభివృద్ధిని అనేటువంటి దాన్ని ఈ ఏదైతే ఈ జరిగేటటువంటి మీడియా సమావేశంలో పూర్తిగా వివరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.